హాయ్ ఫ్రెండ్స్, కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ఓషన్లో ఒక పెద్ద మంచు ముక్క లాంటిది ఒకటి ఫామ్ అవుతుంది. దాని గురించి అమెరికన్ ప్రెసిడెంట్ కెప్టెన్ అమెరికాని వైట్ హౌస్కి రమ్మని మీటింగ్లో పాల్గొనమంటాడు. ఆ మీటింగ్లో ప్రెసిడెంట్ మీద హత్యాయత్నం జరుగుతుంది. అయితే ఆ హత్యాయత్నానికి పాల్పడిన బాడీ గార్డ్స్ కానీ మరో వ్యక్తి కానీ వాళ్ళ ఆధీనంలో ఆ పని చేయరు. వాళ్ళని వేరొక వ్యక్తి నడిపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరు? అతను ప్రెసిడెంట్ మీద ఎందుకు అటాక్ చేయాలనుకున్నాడు? కెప్టెన్ అమెరికా అయిన శామ్ విల్సన్ ఆ ఆపద నుంచి అమెరికాని ఎలా కాపాడాడు అన్నదే సినిమా. ఈ సినిమాలో కెప్టెన్ అమెరికా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన యాక్షన్ సీన్లన్నీ చాలా బాగుంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఇండియన్ ఓషన్లో ఏర్పడిన మంచు ముక్కలు లాంటివి, ఏరోప్లేన్స్తో జరిగే యాక్షన్ సన్నివేశం కానీ ఆకట్టుకుంటుంది. కానీ పెద్దగా కథ అయితే లేదు ఈ సినిమాలో. పోనీ చెప్పిన విధానం అన్న సస్పెన్స్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా సాగిందంటే అది లేదు. శామ్యూల్ స్టెర్న్స్ అనే సైంటిస్ట్ పాత్ర సౌండ్తో చంపేస్తూ ఉంటుంది. ఆ పాత్ర కూడా అంత